రోజు రోడ్ల మీద మేము డ్యూటీ చేస్తూ ఉంటాం. ఎన్నో కేసులు చూస్తాం, ఎన్నో ఫిర్యాదులు వింటాం. కానీ ఒక అమ్మాయి రాత్రిపూట ఒంటరిగా బయటికి రావడానికి భయపడుతున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటి సమయంలో బి సుమతి మేడం లాంటి ఆఫీసర్ ప్రజల మధ్యకు వచ్చి మహిళలు నిజంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే దిల్సుఖ్ నగర్ బస్టాప్ దగ్గర ఒక సాధారణ మహిళగా నిలబడి దాదాపు 2 గంటల వరకు ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో కొంతమంది యువకులు వచ్చి వస్తావా నీ రేట్ ఎంత అని అసభ్యంగా ప్రవర్తించారు. అలా దాదాపు 40 మందికి పైగా యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె ఒక సాధారణ మహిళ కాదు, మహిళల భద్రత కోసం రాత్రిళ్ళు కష్టపడే ఒక ఐపీఎస్ ఆఫీసర్. తను కేవలం డిపార్ట్మెంట్ కోసం పనిచేయడం కాదు, సమాజం మారాలని, మహిళలు భయపడకుండా జీవించాలని పోరాడుతున్నారు. డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం సెల్యూట్ మేడం అని అంటుంది. ఈ జనరేషన్కి ఇలాంటి ఆఫీసర్లు కావాలి. ప్రజల బాధలు తెలుసుకోవడానికి రోడ్డుపైకి దిగేవాళ్ళు కావాలి. కాకి అంటే పవర్ కాదు, ప్రజల నమ్మకం, మహిళల భద్రత దేశానికి భరోసా. సెల్యూట్ మేడం, మీలాంటి ఆఫీసర్ ఉన్నంత వరకు ఈ దేశంలో ప్రతి అమ్మాయికి ఇంకా ధైర్యంగా బ్రతికే నమ్మకం ఉంటుంది. జై హింద్.